100 మంది హిందువుల మధ్యన ఒక ముస్లిం దర్జాగా బతకగలడు, అక్క అత్త మామ అన్న అంటూ. అలాగే 100 మంది హిందువుల మధ్యన ఒక క్రిస్టియన్ దర్జాగా బ్రతకగలడు, ఇదే అత్త అక్క మామ. అదే సందర్భంలో 100 మంది ముస్లింల మధ్యన 10 మంది హిందువులు కూడా బతకలేరు. దానికి సజీవ సాక్ష్యం తాజాగా ఉత్తరాఖండ్లో జరిగినటువంటిది, డెహ్రాడూన్లో జరిగినటువంటి అంశం. ఒక వ్యక్తి హిందూ పేరుతోనే అక్కడ షాప్ పెట్టాడు, కానీ ముస్లిం. ఆ తర్వాత తన వాళ్ళని అట్లాగే ఇంకో ముగ్గురితో షాపులు పెట్టించారు. ఎవరికి తెలిసేది కాదు, హిందువులే అనుకునేవాళ్ళు. కానీ తాజాగా ఆ ప్రాంతంలో పక్కన ఉన్నటువంటి షాప్ అతన్ని, నువ్వు హనుమాన్ చాలీసా పక్కన ఉన్న షాప్ అతను పెడితే, ఆ హనుమాన్ చాలీసా పెట్టడానికి వీల్లేదు, నువ్వు మాకందరికి డిస్టర్బెన్స్ అంటంతో అసలు ఎవరు మీరు అన్నటువంటి పాయింట్ దగ్గరకు వచ్చేటప్పుడు వాళ్ళు హిందూ పేర్లతో ఉన్నటువంటి ముస్లింలు అన్నటువంటి విషయం తేలింది. దాంతో ఇప్పుడు అక్కడున్న పబ్లిక్ అందరూ ఆగ్రహం వ్యక్తం చేయడం, ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అయ్యేటప్పటికి బజరంగ దళ్ వాళ్ళు వెళ్ళి నిలదీశారు. ఇప్పుడు ఆ నలుగురికి సంబంధించి ఈ దొంగ లెక్కలతో ఎందుకు వచ్చారన్న దాని మీద విచారణ ప్రారంభించారు.